హైదరాబాద్ వరద బాధితులకి అండగా నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన తెలంగాణ నాయకులకు తెలంగాణ శ్రేణులకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యంగా ఉండాలని చెప్పి సేవా కార్యక్రమంలో మీరు సైతం పాల్గొనండి అని చెప్పి జనసేన తెలంగాణ నాయకులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. మూసీ వరదలతో ఎంజీబీఎస్తో పాటుగా పలు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగాయి. అయితే ప్రభుత్వ సూచనలు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను అనుసరించి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులకి శ్రేణులకి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన ఇప్పటికే తీవ్రమైనటువంటి జ్వరంతో దగ్గుతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఈ స్టేట్మెంట్ని చేశారు ఆయన. సో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ వరదలు ఉప్పొంగుతున్నాయి. మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ నది ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముంచెత్తుతోంది. అయితే అక్కడ సహాయక చర్యల్లో తెలంగాణ జనసేన నాయకుల్ని పాల్గొనాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఆయన ఆరోగ్యం పైన ఏదైనా అధికారులు, హాస్పిటల్ సిబ్బంది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారా? సో ఆయన హాస్పిటల్లో ఉంటూనే బయట హైదరాబాద్ పబ్లిక్ కోసం ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయక చర్యలో పాల్గొనాలని చెప్పి జనసేన నాయకులకు పిలుపునిచ్చారు. సో ఏ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం ఉంది? ఆయన హెల్త్ అప్డేట్స్ ఏంటి? మనోజ్, చుట్టూ అటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి మూసీ నది అంతా కూడా పూర్తిగా ఉగ్రరూపం దాల్చడంతో అటు ఎంజీబీఎస్ తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇప్పటికే అటు తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. దానికి సంబంధించిన పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఒక పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అటు హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలంటూ కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. జనసేనకు సంబంధించిన తెలంగాణ నాయకులు అదేవిధంగా శ్రేణులకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. మరోవైపు అటు తెలంగాణకు సంబంధించిన అధికారులు కావచ్చు, అటు సహాయ చర్యలు చేసేటువంటి బృందాలందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని అందరూ కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడ సంబంధించినటువంటి సహాయ చర్యల్లో పాల్గొని వాళ్ళకి అండగా నిలవాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అటు మూసీ వరద పూర్తిగా ఉగ్రరూపం దాల్చడంతో అటు ఎంజీబీఎస్ తో పాటు పరిసర ప్రాంతాలను పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అటు ప్రభుత్వ సూచనలు, వాతావరణ హెచ్చరికలు అనుసరించి దానికి సంబంధించినటువంటి సహాయ చర్యల్లో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సహాయ చర్యల్లో పూర్తిగా నాయకులంతా, కార్యకర్తలంతా కూడా పాల్గొనాలని ఆయన సూచించినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి జ్వరం, వైరల్ తో పాటు విపరీతమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గత సోమవారం రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన రోజు అదే రోజు సాయంత్రం దసరా నేపథ్యంలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సమయంలో కూడా ఆయన కాస్త దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్లు కూడా మనకి వీడియోలు కనిపించాయి. అదే రోజు సాయంత్రం జ్వరం తీవ్రం అవడంతో ఆయన ఇంటికి పరిమితమై అక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తుంది. వైద్యులు కూడా ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేనప్పటికీ కూడా, అంటే జ్వరంతో దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అటు తెలంగాణకు సంబంధించి భారీ వరదల నేపథ్యంలో అటు మూసీ నదికి సంబంధించి పూర్తిగా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన సహాయక చర్యలు అన్నింటిలో కూడా పూర్తిగా జనసేనకు సంబంధించి తెలంగాణ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పాల్గొనాలి, వాళ్ళందరికీ అండగా ఉండాలి, ధైర్యం చెప్పి వాళ్ళకి భరోసా కల్పించాలని పవన్ కళ్యాణ్ ఇప్పుడు దిశానిర్దేశం చేయడం కూడా ఒక ఆసక్తి పరిణామంగా చెప్పుకోవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జనసేన నాయకులకి, శ్రేణులకి పిలుపునిచ్చారు ఆయన. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో 2 జంట జలాశయాలకు సంబంధించి గేట్లెత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముంచెత్తుతోంది. అయితే అక్కడ మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనండి. ఎంజీబీఎస్ బస్ స్టాప్ను కూడా మొత్తం పూర్తిగా మూసీ నది ముంచెత్తిన నేపథ్యంలో మీరు కూడా సహాయక చర్యలో పాల్గొనండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులకి ఆయన పిలుపునిచ్చారు. సో ఇప్పటికే తెలంగాణ హైడ్రా మరియు జిహెచ్ఎంసీ అధికారులు, ఇతరత్ర ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు రంగంలో దిగాయి. లోతట్టు ప్రాంతాల చిక్కున్న వారిని వెలికి తీస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఇరుక్కున్న వారందరూ కూడా మెల్లిమెల్లిగా బయటికి తరలిస్తున్నారు. సో ఈ రకంగా ఇంకా ఫ్లో కంటిన్యూ అవకాశం ఉంది. ఇంకా వర్షాలు కురిస్తే కనుక ఈ ప్రవాహం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది, రెట్టింపయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులని సూచనల్ని తూచ తప్పకుండా పాటించండి అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. సో మీరు కూడా ఎక్కడైనా చిక్కుకొని ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వీడియోను కూడా మాకు పంపించవచ్చు.
సో మీరున్నటువంటి ప్రాంతాన్ని మాకు చేరవేస్తే డెఫినెట్గా అధికారుల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో మూసీ నది ఉప్పొంగడంతో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.